తక్షణమే. బటర్ఫ్లై ఎగురుతోంది, బటర్ఫ్లై ఎగురుతోంది, బటర్ఫ్లై. ఇంత మంచి వాసన ఎక్కడి నుంచి వస్తోంది? వాసన ఎక్కడి నుంచి వస్తోందో తెలియట్లేదు. అయ్యా, ఈ మిఠాయి ఇంట్లో నుంచే వాసన వస్తోంది. మరి నాయన క్యాప్సికమ్ అన్ని కలిసి ఒకేసారి అరుస్తున్నాయి ఏమిటి? నేను కాదు, నన్ను వదిలేయండి. యా, నన్ను వదిలేయండి. పర్వాలేదే, ఈవేళ ఉదయాన్నే లేచావు. గుడ్ మార్నింగ్. మన ఇంట్లో నుంచి ఏంటమ్మా ఇంత మంచి వాసన వస్తుంది? అది క్యాప్సికమ్ వాసన వస్తుంది. పొద్దున్న లేవగానే వంట పని తప్ప నేను ఇంకేం చేస్తాను, అందుకే వాసన. అయ్యా, నో డేట్. ఈవేళ మనం పిక్నిక్ కి వెళ్తున్నందువల్ల వీటన్నిటిని ప్యాక్ చేసి పెడతాను. ఓహో, ఇదే మ్యాటరా? ఓహో, అన్నీ రెడీ అయ్యేంత వరకు వీడు నిద్రపోయి ఉండొచ్చు. అంతలో లేచొచ్చేసాడే. రైస్ కేక్ నేను చేయనమ్మా. సరే షిన్చాన్, కానీ నువ్వు ముందెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కురా పో. అలాగే అమ్మా. చేతులు కడుక్కుని షర్ట్కి తుడుచుకుంటున్నావే, షర్ట్ మురికవదు. అలాగే అమ్మా. ఏం చేస్తున్నావు షిన్చాన్? అమ్మా, నా రెండు చేతుల్లోనూ అన్నం వంటకపోయిందా? రైస్ కేక్ తయారు చేసే ముందు చేతికి ఉప్పు రాసుకోవాలి షిన్చాన్. ఆ విషయం ముందే చెప్పుడొచ్చు కదమ్మా. ఏంటమ్మా మీరు? షిన్చాన్, నిన్న రాత్రి నువ్వు నాతో ఏమన్నావు? తినడానికి ఏమిచ్చినా నేను మిగిల్చకుండా తింటాను. కాదు, బుద్ధిగా నువ్వు చెప్పిన మాట వింటాను అన్నావా? అదే చెప్పానన్నారు కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ చెప్తారమ్మా? ఇలా చూడు, ముందు చేతులు కడుక్కుని చేతులకి ఉప్పు రాసుకో. ఆ తర్వాత చేతికి అన్నం తీసుకొని అన్నం మధ్యలో పచ్చడి పెట్టి ఇలా ప్యాక్ చేయాలి, ఓకేనా? ఈసారైనా సరిగ్గా చెయ్యి. ఎప్పుడు చూసినా రౌండ్ గానే కదా చేస్తారు, ఇప్పుడేమిటి ఈ షేప్ లో? ఈ షేపే కాదు, నేను అనుకుంటే ఎన్ని షేపులు అయినా చేస్తాను, ఎందుకంటే నా దగ్గర అంత టాలెంట్ ఉంది. అయితే యాక్షన్ కామెంట్ చేయండి. రైస్ కేక్ తో యాక్షన్ కామెంట్ చేయలేవు షిన్చాన్. మరి అప్పుడు క్వాంటమ్ అది కూడా చేయలేము. మరి అన్ని వచ్చినట్టు అలా మాట్లాడారు. అనవసరంగా మాట్లాడకు షిన్చాన్. షిన్చాన్, దాని లోపల చాక్లెట్ పెట్టకూడదు. అలాగేమ్మా, ఇందులో మీకు ప్లమ్ పెట్టాలని ఆలోచన మీకు అది వచ్చిందా? ప్లమ్ కాదు, బాదం చాక్లెట్. ఏదో ఒకటి, అన్నంలో బాదం పెట్టాలన్న ఐడియా నాకే కదా వచ్చింది. ఇది ఒక షేప్ లానే ఉంది. అయితే దీన్ని తినేస్తాను. షేప్ ముఖ్యం కాదు షిన్చాన్, త్వరగా చెయ్యి, అదే ముఖ్యం. ఉండండి అమ్మా, కలుపుతున్నాను కదా. ఆహో, ఆహా, ఇది ఖచ్చితంగా నాన్నే తింటారు. షిన్చాన్, మీరు చూసేసారా? సరే నాన్నగారు, ఇది పాడేస్తాను వెంటనే. త్వరగా చెయ్యి. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది మిర్చి. నా లంచ్ బాక్స్ ఎక్కడ? ఏంటి నన్ను అలా అడుగుతున్నారు? అమ్మ ఇప్పుడు టైంకి చేశారని? పంచే, నువ్వు కూడా డిస్టర్బ్ చేస్తే ఎలా త్వరగా కానివ్వరు? అంటే ఈ రోజు నో ఫుడ్ అని చెప్తున్నారు, అంతే కదా? బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి నాకు టైం లేదండి. కానీ నాకు బాగా ఆకలిస్తుంది అందుకే మిర్చి. త్వరగా వచ్చి తినాలని అంటారు. నాకు కూడా. ఏంటండి ఇది? నేను అవన్నీ పిక్నిక్ కోసం చేశాను. ఇలా చూడండి, షిన్చాన్ తీసుకెళ్లి డ్రెస్ చేంజ్ చేయండి. త్వరగా రా షిన్చాన్, వచ్చి నీ డ్రెస్ మార్చుకో. అలాగే నాన్న. టైం అవుతుంది కదా, త్వరగా కానివ్వు. నేను డ్రెస్ మార్చేశాను. డింగ్ డిక్ డిక్ డింగ్ డింగ్. ఆ బ్యాగ్ ఎందుకు షిన్చాన్? ఇందులో స్నాక్స్ ఉన్నాయమ్మా. నీ ఒక్కడికి ఇన్ని స్నాక్స్ అవసరమా? ఏ ఇంట్లో పెడితే మీరు తినేద్దామని ప్లాన్ వేశారా? ఏంటి వాగుతున్నావు? నువ్వు కొంచెం ఆలోచించు మిక్సీ. వీడందులో బిజీగా ఉంటే మనల్ని ఇబ్బంది పెట్టడం. స్నాక్స్ ని కొంచెం కొంచెంగా తినాలి, ఒకేసారి తినేయకూడదు. అరే, ఫ్లాస్క్ లో టీ తీసుకోవడం మర్చిపోయాను, అలాగే మేకప్ చేసుకోవడం మర్చిపోయాను. ఎలాగో వెళ్ళేటప్పుడు మీ హెయిర్ చెరిగిపోతుంది కదా.
నాన్న అన్నం మూట ఓకే దాన్ని కార్లో పెట్టేసి ఉంచా, నేను బాత్రూమ్ కి వెళ్ళొస్తాను. తినకుండానే వచ్చేస్తుందా? నేను ముందు కూర్చోవచ్చా? ఏం అక్కర్లేదు. లంచ్ బాక్స్ ఎక్కడ పెట్టావు? నేను ఎప్పుడో డిక్కీలో పెట్టేశాను. వీడల్లరికి హద్దంటూ లేకుండా పోయింది. సరే అదంతా వదిలే మిర్సి, పదండి జాలీగా పిక్నిక్ వెళ్దాం.